విమర్శించారు లీడర్స్ కొంతమంది. ఉమ్, దాని మీద యాక్షన్ తీసుకోలేదు, నన్నేమో ఇట్లా దించారు, ఆ యాక్షన్ తీసుకోలేదని అసంతృప్తి ఈయనలో ఉంది ఉమ్. వాళ్ళ మీద. మామూలుగా తెలుగుదేశం పార్టీ స్ట్రక్చర్ అలా ఉంటుంది కదా, మామూలుగా వీళ్ళ పొమ్మనకుండా పొగబెట్టడం అనే కార్యక్రమం ఉంటుంది కదా. అప్పుడు అది నోటీస్ చేయలేకపోయాడు ఆయన అది. అదే అంటున్నాను, అప్పటి నుంచి ఆయనకు కూడా కొంత ఉమ్, అసంతృప్తి ఉంది. ఆ తర్వాత ఏదో ఒక సమన్వయ కమిటీ మీటింగ్ లాగా ఏదో ఎన్టీఆర్ జిల్లా నాయకులతో చేసినప్పుడు ఇండైరెక్ట్గానే చంద్రబాబు గారితో చెప్పారు అందరి ముందే, ఉమ్, 1 year బిఫోరే. నేను తప్పుకుంటానండి, మీరు నాకు 2 సార్లు అవకాశం ఇచ్చారు, నేను తప్పుకుంటా, మీరు ఎవరినన్నా చూడండి, నాకన్నా మంచి వాళ్ళని చూడండి, నేను కూడా దగ్గరుండి గెలిపిస్తానని చెప్పడం జరిగింది. అది అందరికీ తెలుసు. అయితే వెంటనే బాబు గారు, నువ్వు అటువంటి ఏం పెట్టుకోమాక, నువ్వు ఆ మాట మాట్లాడొద్దు, ఇది ఎవరికి బయటికి చెప్పొద్దు అని చెప్పిన సంగతి కూడా ఉంది. ఏది సమన్వయ కమిటీ సమావేశంలోనే? ఆ సమన్వయ కమిటీ అంటే ముఖ్య లీడర్స్ 10 మంది 10 మంది అట్లా. ఓకే, ఇట్స్ ఇన్ కెమెరా మీటింగ్. ఇన్ కెమెరా మీటింగ్ ఇన్ కెమెరా మీటింగ్ అది జరిగింది. అప్పుడే ఈయన బయట పెట్టారు, కానీ అప్పుడే ఓకే. లేకపోతే అప్పటికే చిన్ని హాస్ బీన్ పెనట్రేటెడ్ అండి, ఆయన పెనట్రేట్ అయ్యి యాక్టివిటీ మొదలెట్టుకున్నాడా? కొద్దిగా అంటే పెనిట్రేట్ అవ్వాల అప్పటికి, ఇంకా శాంతం ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ఉందేమో, మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోండి అని అంటే, వద్దు అట్లా కాదు ఇది అని చెప్పడం జరిగింది ఆ రోజున. అది అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అంటున్నారు కాబట్టి, మీరు ఇన్ఫర్మేషన్ ఎప్పుడనే ఉంది ఆయనకి, ఉంది, చంద్రబాబు గారికి అయితే ఉంది, చెప్పాడు. కానీ ఆయన ఒప్పుకోలే అప్పుడు. సరే, ఆ తర్వాత జరిగింది ఏవో ఒకదాని తర్వాత ఒకదానికి డెవలప్మెంట్ జరుగుతున్నాయి. మీరు అన్నిటికన్నా మెయిన్ ఇది బొకే ఎపిసోడ్ ఉంది కదా, బొకే తోసారనేది, అది అసలు అది యాక్చువల్గా అది పూర్తిగా రాంగ్. ఓకే, అది ఎందుకంటే అది కారణం, ఇప్పుడు 4 ఎంపీలు ఉన్నారు, 4 ఎంపీల్లో గల్లా జయదేవ్ గారు పార్లమెంటు లీడరు, మన రామ్మోహన్ నాయుడు గారు లోక్సభ లీడరు, అలాగే మన కనకమేడల రవీంద్ర కుమార్ గారు రాజ్యసభ లీడరు. ఈ 4 అక్కడెక్కడ ఒక ప్రోటోకాల్ లేని ఈయన ఒక్కడికే. ఓకే, 3 ప్రోటోకాల్స్ ఉన్నాయి. అక్కడ గల్లా జయదేవ్ గారు తీసుకుని నాని గారిని రమ్మన్నారు ఇవ్వటానికి. ఈయనేం చెప్పాడు, ఈయన ఏంటంటే కాదు, రామ్మోహన్ నాయుడు గారు అన్నారు. అంటే ఇచ్చే దాంట్లో కూడా ప్రోటోకాల్ ఉండాలి, ప్రోటోకాల్ ఉండాలి ఒకటి, క్యాస్ట్ ఈక్వేషన్ ఉండాలి ఒకటి. అందరూ కమ్మళ్ళు ఎందుకు, ఇంకొక నాన్ కమ్మ పెడతా. మీరు దాంట్లో చూడండి క్లియర్గా, రామ్మోహన్ నాయుడు గారు ఇంకా చెయ్యి అట్లా చూపిస్తూ ఉంటుంది. కట్ చేశారు అనుకోండి, అది అక్కడ వరకే వచ్చి కట్ అయిపోయింది. అది ఇంటెన్షన్ అంటే, కాకపోతే ఏంటంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి, కొద్దిగా హార్ష్ కనపడుతుంది. ఏదైనా జెస్చర్స్ అలా ఉంటాయి, లేకుండా ఉంటాడు కానీ జెస్చర్స్ అలా అట్లా ఉంటుంది. ఏది ఆ స్వభావం కానీ ఆ మొభావంగా ఉంటామో, లేకపోతే ఏదో అట్లా అనిపిస్తుంది. అదొకటి. తర్వాత మీరు ఇది జరిగింది, ఇది చంద్రబాబు నాయుడు గారు తిరువూరు మీటింగు పెట్టేటప్పుడు దాని సన్నాహక సమావేశం జరిగింది అక్కడ తిరువూరులో. దానికి ఈయన వెళ్ళారు. ఈయన వెళ్ళినప్పుడు 2 వర్గాలు అయిపోయి ఇక్కడ గొడవ జరిగింది. 3వ తారీఖు అనుకుంటా, జనవరి 3, 2024 అనుకుంటా. అవును, గొడవ జరిగితే సరే 2 వర్గాలు కేసులు పెట్టుకుని ఈయన వచ్చేసాడు. వచ్చిన తర్వాత 5వ తారీఖు 3 మెన్ కమిటీని పంపించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ పంపించినప్పుడు అక్కడ నేను ఉన్నా లోపల మాట్లాడేటప్పుడు. ఇవాళ టీడీపీలో ఉన్న 2 కొద్దిగా మెయిన్ లీడర్స్ కూడా ఉన్నారు ఆ రోజు. ఆ ముగ్గురితో మాట్లాడేటప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు ఏంటంటే, మీరు ఇది తిరువూరు మీటింగు ఇష్యూ మీరు కల్పించుకోవద్దు, అది మేము వేరే వాళ్ళతో చేయించుకుంటున్నాం, ఈ ఎంపీ సీటు మీకు ఇవ్వము అని చెప్పమన్నారు. అది అవమానకరం కదా, అదేదో నేరుగా ఆయన చెప్పచ్చు, ఇవ్వమని చెప్పమన్నారు అని అన్నారు. ఓకే, ఓకే అయితే ఇవ్వకపోతే ఓకే, నేను కల్పించుకోవద్దు అన్నారు అలాగే అని చెప్పి. అంతకుముందు నుంచి మామూలుగా వెంటనే ఏమన్నారంటే వాళ్ళతో, సరే అయితే నేను రిజైన్ ఇచ్చేస్తున్నాను పార్టీకి, అది బాబు గారికి చెప్పండి అన్నాడు.
వాళ్ళు ఎలా కన్వే చేశారో ఈయన కూడా అలాగే ఆ, కన్వే చేశాడు. మీరు చెప్పండి ఆయనకి నేను రిజైన్ ఇచ్చేస్తున్నాను, ఎంపీకి రిజైన్ ఇచ్చేస్తాను, పార్టీకి రిజిగ్నేషన్ ఇచ్చేస్తున్నాను అన్నాడు. 5వ తారీఖే ఆయన ప్రాక్టీస్ చేశాడు ఉమ్, ఏది రిజిగ్నేషన్ ఇస్తున్నానని. తర్వాత నేను అనుకుంటా 10వ తారీఖు 9వ తారీఖు వెంటనే వెళ్ళారు. ఆ, ఏది ఎంపీగా రిజైన్ చేశారు. రిజైన్ చేసిన తర్వాత పార్టీకి ముందు రిజైన్ చేశారు సేమ్ డే. ఉమ్, ఎంపీకి రిజైన్ చేసి పార్టీకి రిజైన్ చేశారు. ఉమ్, పార్టీ రిజిగ్నేషన్ పంపించారు. పంపించిన తర్వాత ఈలోపు సరే అసలు న్యూట్రల్గా ఉందామని అనుకున్నాం అందరం. అంటే మేము కూడా ఆయనతో పాటే ఫాలో అయ్యాం కదా ఆ టైంలో. యాక్చువల్గా ఆయన నన్ను అంటే ఎవరిని కూడా తనతో పాటు రమ్మల్లా, పార్టీకి నష్టం చేయాలని కానీ రమ్మని కానీ ఏం చెప్పలా. నన్నైతే యాక్చువల్గా మీరు రావద్దన్నారు. ఉమ్, మీరు ఎన్టీఆర్ అప్పటి నుంచి ఉన్నారు, మీరు చాలా టీడీపీకి లాయల్గా ఉన్నారు, మిమ్మల్ని రమ్మంటం కూడా భావ్యం కాదు అని ఆ మాట అన్నారు. అంటే నేను అట్లా ఎలాగ అవుతుంది, ఇప్పుడు నాకు యాక్చువల్గా ఆయన అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఒక పెద్దలాగా గౌరవించారు. అక్కడ మేము అంటే ఈ ప్రజలకి సర్వీస్ చేయటంలో ఉన్న ఆనందం అనుభవించాం. అర్ధరాత్రి పూట కూడా లేచి ఉంటే ఫోన్ కాల్స్ అటెండ్ అయ్యేవాళ్ళం. హార్ట్ ఏదో బెజవాడ ఓల్డ్ బస్ స్టాండ్ ఎదురుగుండా ఉన్న ఆయన ఆఫీస్ ఎప్పుడు కళకళలాడుతుండేది కదా. అవును, ఉమ్, హార్ట్ ఆపరేషన్ ఉంటే దాన్ని అప్పటికప్పుడు అరేంజ్ చేయించి 8 గంటల్లో ఆ పని చేయించగలిగాం. ఓ మనిషిని అట్లాగా ప్రాణాలు కూడా